మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి నామమునకు వందనాలు తండ్రి. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మను క్షేమముగా సురక్షితంగా కాపాడారు. ఈ దినమంతయు మా జీవన ప్రయాసాలను మీ కృపను తోడుగా ఉంచి తిరిగి మీ పరిశుద్ధ సన్నిధి ఈ మండల కాల శిలువ శ్రమల ధ్యాన కొడికలు, మరి విశేషంగా ఈ 6వ దినములో మమ్మను సజీవ లెక్కల్లో ఉంచారు. ఈ 6వ దినము మాతో మీరు ఏమి మాట్లాడాలని ఉద్దేశించారు, ఏ విషయంలో మేము ధనవంతులము కావాలని, ఐశ్వర్యవంతులము కావాలని, అయా ఇదిగో సంపన్నులముగా మేము జీవించాలని మీరు కోరుకుంటున్నారు. ఆ అంశము మీద మేము ధ్యానము చేయడానికి ఆశపడుతున్నాం నాయన. మా ధ్యానము జ్ఞానము కలిగింది కాదు, మీ పరిశుద్ధాత్మ జ్ఞానము, నడిపింపు, అభిషేకమును దయచేయండి. మా ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరమైనటువంటి ఆయా సంపన్నత, సంపద, ఐశ్వర్యము మేము పొందుకున్నట్టుకు మీరు ఏదైతే అంశమును మా కొరకు ఏర్పాటు చేశారో ఆ మీ శ్రేష్టమైనటువంటి వాక్యాంశము చేత చెరువచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము విశ్వాసములో సంపన్నులము కాగలుగుతాం. మీరు మాట్లాడితే మేము మీ ఎడల నమ్మకస్తులంగా జీవించగలుగుతాం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరమును మాకు అనుగ్రహించి మీరి మహిమ, ఘనత, ప్రభావము పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి విశేషంగా దేవుని కృపను బట్టి ఈ మండల కాల శిలువ ధ్యాన కుడికలలో ఈ ఆత్మీయ ప్రయాణంలో మనము 6వ దినములోనికి నడిపించబడ్డాం. గడిచిన 5 దినములు దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క చిత్తమును మన ఎడల కనుపరిచి మనము ఏ ఏ విషయాలలో సంపన్నులము కావాలని ఆయన ఉద్దేశించారు క్రమముగా మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ 6వ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగంలో నుంచి, అనగా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి 7 వచనాలు, యాకోబు పత్రిక 2వ అధ్యాయము మొదటి 8 వచనాల ఆధారంగా మనము విశ్వాస విషయములో సంపన్నులము కావాలనని, మనము విశ్వాస విషయములో ఐశ్వర్యవంతులము కావాలనని, మనము విశ్వాస విషయములో భాగ్యవంతులము, ధనవంతులము కావాలనని ఆయన తన ఉచితమైనటువంటి కృప చేత అవిధేయులమైనటువంటి మనల్ని విశ్వాసులుగా మలచబడడానికి పరలోక భాగ్యమును విడిచి మన కొరకు లోకములోనికి వచ్చారు. ఆయన చూపిన ఈ కృప ప్రేమను బట్టి ఆయన మనను దేని విషయంలో సంపన్నులనుగా చేయడానికి ఆలోచన కలిగి ఉన్నారు. దాని విషయమై మనము సంపన్నులు కావడానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము ద్వారా మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకునే ప్రయత్నం చేద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకొని ధ్యానములోనికి నడిపించబడదాం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులనుగాను ఉండుటకు దేవుడు ఏర్పరుచుకొనలేదా? ఆయా ప్రాంతములలో చెదరి ఉన్నటువంటి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాస్తున్నటువంటి యాకోబు సంఘములో ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. కలిగిన వారి పట్ల ఒక రకమైనటువంటి ప్రవర్తన, పేదల ఎడల మరొక రకమైనటువంటి ప్రవర్తన. దీనిని గమనించి నిజమే, మీకున్నటువంటి అధికారమును బట్టో ఆలోచన బట్టో సంఘములో పేదలని, ధనవంతులని, సంపన్నులని లేదా డబ్బు లేని వారిని మీరు వ్యత్యాసము చూపిస్తూ ఆయా స్థానాలను కల్పిస్తున్నారు. కానీ దేవుడు నిజానికి తాను విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయడం కొరకు ఆయన ఈ లోకములోంచి దరిద్రులను ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈరోజు సాధారణముగా ధనము, సంపన్నత, భాగ్యవంతులు, ఐశ్వర్యవంతులు అని మనము ఈవెన్ సంఘములలో కూడా దేనిని బట్టి ఏ ప్రాతిపదికన
మనము ఆలోచన కలిగి ఉన్నామో, ఆయా పరిస్థితులను మనము తలపెడుతున్నామో, ఆయా గౌరవ పరిస్థితులను మనం ఇస్తున్నామో, అవన్నీ కూడా దేవుని ఎదుట ఎందుకు పనికిరానివి, యోగ్యత లేనివటండి. ఆయన దృష్టిలో, ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో, ముఖ్యంగా ఆయన తాను వారసత్వముగా మనకు ఇయ్యడానికి ఉద్దేశించినటువంటి పరలోక రాజ్యములో వారసులుగా ఉండడం కొరకు ఆయన ఎవరిని భాగ్యవంతులుగా చేశారు, దేనిలో భాగ్యవంతులుగా చేశారు అని ఆలోచన చేస్తే, ఆయన లోకములో ఉన్నటువంటి దరిద్రులను పరలోక రాజ్య సంబంధ విశ్వాస విషయములో ఆయన భాగ్యవంతులుగా చేశారట. కనుక ఈ లోకములో భాగ్యవంతులుగా మనము జీవించడానికి తాపత్రయపడక, ఈ లోకములో భాగ్యవంతులుగా మనము ఐశ్వర్యవంతులుగా లేదా సంపన్నులుగా గుర్తించబడడానికి మనము తాపత్రయపడక, దేవుని ఎదుట విశ్వాసములో సంపన్నులుగా, దేవుని ఎదుట విశ్వాసములో ధనవంతులుగా, దేవుని ఎదుట విశ్వాస విషయంలో మనము భాగ్యవంతులుగా ఉండడానికి ప్రయాసపడాల్సిందిగా దేవుని యొక్క వాక్యము ద్వారా ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఎప్పుడు చదువుకునే లేదా ఎప్పుడు మూలవాక్యముగా ఈ 40 దినాలకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్యము కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఆయన మనలను ధనవంతులు చేయడం కొరకు దరిద్రుడాయను. ఆయన తన దారిద్ర్యము వలన మనల్ని ఏం చేశాడటండి? ధనవంతులుగా చేశాడు. దేనిలో ధనవంతులు? డబ్బు విషయంలోనా, బంగారం విషయంలోనా, వెండి విషయంలోనా, ఆస్తిపాస్తుల విషయంలోనా అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు విశ్వాస విషయమై, దేవుని యందు విశ్వాస విషయమై. మన రక్షణకు ఏది ఆధారమో, మన రక్షణకు ఏది కారణమో, ఆయన రాకలో మనలను ఆయన ఎదుట నిలిపేది, ఆయనతో ఎత్తబడేటట్టు చేసేది, ఆయన రాజ్య వారసులుగా మలచేది ఏదో ఆ విశ్వాస విషయమై మనము భాగ్యవంతులుగా ఉండాలని, లేదా మనల్ని భాగ్యవంతులుగా ఆయన చేశాడు, చూశాడు, కోరుకున్నారు అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు ప్రియులరా, మనము దేని విషయమై భాగ్యవంతులుగా ఉండడానికి ప్రయత్నించాలి? దేని విషయమై ధనవంతులుగా ఉండడానికి ప్రయత్నించాలి? దేని విషయమై సంపన్నులము కావాలి అంటే మనము విశ్వాస విషయమై మనము సంపన్నులము కావాలి. విశ్వాసం అంటే ఏంటి? ఈరోజు దీని మీద అసలు విశ్వాస విషయమై సంపన్నులు కావాలంటే విశ్వాసం అంటే ఏంటో మనము కొన్ని ఆత్మీయ సత్యాలను లేఖనానుసారంగాను భక్తుల జీవితాల నుంచి కూడా మనం ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. ప్రియులారా, విశ్వాసాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం అంతటిలో ది బెస్ట్ నిర్వచనం ఉంది. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఏమంటాడంటే భక్తుడు, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునైనది. ఆ చాప్టర్ అంతా, ఆ అధ్యాయం అంతా కూడా విశ్వాస యోధుల, వీరుల జాబితా కనబడుతుందండి. విశ్వాసం వలన వారు ఎలాంటి వీరోచితమైన కార్యాలు చేశారు, విశ్వాసం వలన వారు ఎలాగూ చరిత్రలో జీవ గ్రంథములో చిరస్థాయిగా నిలిచిపోయారు, విశ్వాసము చేత వారు మన ఎదుట ఎలాంటి సాక్ష్యాన్ని మిగిల్చిపోయారు, విశ్వాసము చేత వారు దేవునితో ఎలాగూ నడిచిపోయారు. ఇవన్నీ విషయాలు కూడా ఆ 11వ అధ్యాయంలో ఉంటది. ఆ 11వ అధ్యాయపు ఆ 1వ వచనాన్ని విశ్వాసము యొక్క నిర్వచనముగా, డెఫినిషన్ గా మాట్లాడుతూ, విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు. విశ్వాసం అంటేనంటే 2 విషయాలు చెప్తాడు ఇక్కడ. మొదటిది, మనము దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో అది ఒక దినములో మనం చూస్తాము అన్నదే విశ్వాసం. నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. మనము దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో, దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో దానిని ఒక దినమున చూస్తాము అన్నది విశ్వాసం యొక్క మొదటి అంశమైతే, ఇక రెండవ విషయం ఏమిటంటే, మనము ఇప్పుడు దేనిని చూడలేకపోతున్నాము అంటే మన కంటికి కనిపించినది ఒక దినమున ప్రత్యక్షం అవుతుంది అన్న నమ్మకమే విశ్వాసం. ఈరోజు మనకు కంటికి కనిపించినది ఒక దినమున మనకు ప్రత్యక్షమవుతుంది. ఆ వచనములో అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. నిజమే ప్రియులారా, విశ్వాసం అంటే గుడ్డిగా చీకట్లోనికి దూకేయడమో, లేదా ఆకాశానికి ఎగిరిపోవడమో, గాల్లో మేడలు కట్టడమో ఎంత మాత్రం కూడా కాదు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి బలమైన రుజువుల మీద ఆధారపడి బ్రతకడం. గాలిలో మేడలు కట్టడమో, లేదంటే ఊహాలోకంలో జీవించడమో ఇది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే దేవుని యొక్క వాక్యములో లేదా లేఖనాలలో ఉన్నటువంటి బలమైన రుజువులపై ఆధారపడి నిర్మితమయ్యేది విశ్వాసం. ఇక్కడ మనకు ఒక ఆలోచన రావచ్చు. పరిశుద్ధ గ్రంథంలో 2 విషయాలు ఉంటాయండి. ఒకటి నమ్మకము, 2 విశ్వాసం. సాధారణంగా ఈ రెండింటిని మనం ఒకే రీతిగా వాడడం మొదలు పెడుతూ ఉంటామండి. కానీ ప్రియ విశ్వాసులారా, నమ్మకము వేరు, విశ్వాసం వేరు. నమ్మకము కంటే లోతైనది విశ్వాసం. నమ్మకం కంటే
లోతైనది విశ్వాసం. ఇంకొక మాటలో చెప్పాలంటే విశ్వాసానికి తొలిమెట్టు నమ్మకం అన్నమాట అండి. విశ్వాసానికి తొలిమెట్టు నమ్మకం. దీనిని గురించి మనం ఆలోచన చేయడానికి ఒక ఉపమానాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నమ్మకానికి విశ్వాసానికి ఉన్న తేడా. ఎందుకంటే ఈ తేడా తెలియకపోతే మనము విశ్వాస విషయంలో భాగ్యవంతులం కాలేం. బ్లాండిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. అతడు నయగరా జలపాతానికి ఆ కొండకు ఈ కొండకు ఒక తాడు కట్టి, ఈ బ్లాండిన్ అనే వ్యక్తి నయగరా జలపాతం మీద అక్కడ ఉన్న కొండకు ఇక్కడ ఉన్న కొండకు ఒక పొడిగాటి తాడు కట్టాడు. క్రింద చాలా వేల అడుగుల లోతైనటువంటి ఆ నయగరా జలపాతపు నీరు ప్రవహిస్తుంది. ఇతని ప్లాన్ ఏంటంటే ఆ కొండ మీద ఆ చివర ఉన్నటువంటి తాడు నుంచి ఈ చివర ఉన్నటువంటి తాడు వరకు ఈ తాడు మీద నడిచి కొండ నుంచి ఆ కొండకు చేరుకోవడం. ఇది ఒక ఫీట్ అనమాట అండి, ఒక భయానకమైనటువంటి ఫీట్, ఒళ్ళు జలధరించే ఫీట్ అనమాట అండి. అతడు నడవడం ప్రారంభించాడు. ఈ బ్లాండిన్ అనే వ్యక్తి నడవడం ప్రారంభించాడు. అందరూ చప్పట్లు కొడుతున్నారు. అతను నడుస్తుంటే ఇతడు నడవగలడా లేదా అని ఆలోచించేవారు కొంతమంది. అతడు కొంచెం దూరం వచ్చేసరికి ఇతడు నడుస్తాడు అనేటువంటి నమ్మకం కలిగి చప్పట్లు కొడుతున్నారు. అతడు ఏ ఆధారము లేకుండా ఆ సన్నటి తాడు మీద ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చక్కగా నడిచి వచ్చేసాడు. కనీసం మరి కొంచెం కూడా అటు ఇటు ఊగలేదు, కొంచెం కూడా చలించలేదు, కొంచెం కూడా భయపడలేదు. చాలా కాన్ఫిడెన్స్గా అతడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వచ్చాడు. ఇక జనులందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు. బ్లాండిన్, నీకు మించినోడు లేడు, నువ్వు అద్భుతం సాధించావు. ఆ చివరి నుంచి చివరి వరకు అద్భుతంగా ఒక సన్నని తాడు మీద ఎక్కడ భయపడకుండా, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ జారిపోకుండా, కనీసం వెనకకుండా బెదరకుండా అద్భుతంగా నడిచావు. నీ అంతటి గొప్పోడు లేడు, నువ్వేదైనా సాధిస్తావు అని చెప్పి చప్పట్లు కొట్టి పొగుడుతున్నారు. అప్పుడు బ్లాండిన్ బిగ్గరగా ఒక ప్రశ్న అడిగాడు. నేను అవతల నుంచి యువతలకు వచ్చాను కదా, నేను మళ్ళా యువతల నుంచి అవతలకి వెళ్ళగలనా లేదా అని అడిగాడు. ఓ, నీ మీద మాకు నమ్మకం ఉంది బ్లాండిన్, నీ మీద మాకు నమ్మకం ఉంది కనుక ఖచ్చితంగా నువ్వు వెళ్ళగలవు. మళ్ళా అడుగుతున్నాను, నేను ఇటు నుంచి అటు ఖచ్చితంగా వెళ్ళగలనా లేదా అన్నారు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళగలవు, నువ్వు సాధించగలవు, మాకు నమ్మకం ఉంది అన్నారు. అయితే ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, ఇటు నుంచి అటువైపు నా యొక్క భుజాల మీద ఒక వ్యక్తిని ఎక్కించుకుని నేను వెళ్ళగలనా అని అడిగాడు. నా భుజాల మీద ఒక వ్యక్తిని ఎక్కించుకుని వెళ్ళగలనా అడిగాడు. ఓ, నీకు చాలా ఈజీ, అటు నుంచి ఇటు వచ్చినోడు ఇటు నుంచి అటు ఒకరిని ఇద్దరిని కూడా ఎక్కించుకుని నీవు వెళ్ళగలవు. యువతల నుంచి కూడా అవతలకి నీ భుజాల మీద ఎక్కించుకుని దర్జాగా వెళ్ళిపోగలవు, మాకు నమ్మకం ఉంది అని ప్రజలు కేకలు వేస్తున్నారు. అయితే ఒక పని చేయండి, మీలో ఎవరైనా వచ్చి నా భుజాల మీద కూర్చోండి, నేను యువతల నుంచి అవతలకు తీసుకెళ్తానన్నాడు. మీలో ఎవరైనా వచ్చి నా భుజాల మీద కూర్చోండి, నేను యువతల నుంచి అవతలకి మిమ్మల్ని ఈజీగా తీసుకెళ్ళిపోతానన్నాడు. అప్పటి వరకు కేకలతో మారుమ్రోగిపోయినటువంటి ఆ ప్రదేశం నిశ్శబ్దం అయిపోయింది. ఎవరు రావటం మళ్ళీ అడిగాడు. నేను అటు నుంచి ఇటు వచ్చాను, ఇటు నుంచి అటు కూడా భుజాల మీద మోసుకెళ్ళి వెళ్ళగలను, నమ్మకం ఉందని అన్నారు కదా, ఎవరైనా వచ్చిన భుజాల మీద కూర్చోండి, యువతల నుంచి అవతలకి తీసుకెళ్తాను అని అన్నాడు. ఒక్కడు రాడు. ప్రియ విశ్వాసులారా, అప్పుడు చిన్న పిల్లోడు వచ్చి భుజాల మీద కూర్చోండి, ఈసారి నడవండి, నేను వస్తానన్నాడు. ఆ పిల్లోడిని చూసి వీళ్ళందరూ కూడా భయపడిపోయి, ఎరా బుద్ధి ఉందా లేదా, మీ అమ్మా నాన్న అయ్యారు ఎక్కడున్నారు, అసలు బుద్ధి లేదు, ఎలా వదిలేశారు, ఈ పిల్లోడు మా భుజాల మీద ఎక్కాడు, వాడు పడిపోతే, ఈ పిల్లోడు చచ్చిపోతే వాళ్ళ అమ్మా నాన్నకి ఎవరు సమాధానం చెప్తారు? ఒరే దిగరా నువ్వు, మీ అమ్మా నాన్న వచ్చి తిడతారు, వారు బాధపడతారు, నీకేమైనా అయితే వారు ఎంత ఏడుస్తారు, దిగరా నువ్వు అంటే ఇతను భుజాల మీద ఎక్కించుకున్న పిల్లోడిని తీసుకెళ్ళిపోతున్నాడు. సగం వరకు వెళ్ళిపోయాడు. వాళ్ళేమో కేకలేస్తున్నారు, వెనకరా, మీ అమ్మా నాన్నకి సమాధానం చెప్పలేవు, నువ్వు వెనకరా, వాళ్ళు వెతుక్కుంటారు నేనంటే. ఆ భుజాల మీద ఉన్నాడు అంటున్నాడు, ఈయనే మా నాన్న అన్నాడు. ఈయనే మా నాన్న ఇటు నుంచి అటు నన్ను తీసుకెళ్ళడానికి నాకు విశ్వాసం ఉందన్నాడు. నమ్మకం అంటే ప్రియ విశ్వాసులారా, ఇది జరుగుతుంది అని నీవు అనుకోవడం. విశ్వాసం అంటే అలా జరగడానికి నీవు దాని మీద ఆధారపడ్డం అనమాట అండి. నమ్మకం అంటే మనం ఏదైనా నమ్ముతాం. ఎలా అంటే ఎర్ర సముద్రం పాయలైపోయింది, ఆరిన నేలను అవతలకి నడిచారు అని నమ్ముతాం. కానీ అదే ఎర్ర సముద్రం వంటి సమస్యలు నీ జీవితంలో పాయలై ఆరిన నేలగా ఏర్పడుతుందంటే మనం విశ్వాసం ఉంచం. నమ్మకం అంటే జరుగుతుంది అంటే ఓకే అంటాం. మన జీవితానికి వచ్చేసరికి అదే నమ్మకాన్ని విశ్వాసంగా మార్చుకుని మనం ఆధారపడడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడం. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ విశ్వాసులారా, నీవు నమ్మకం అనే చోటే ఆగిపోయావా? విశ్వాసం అనే భాగ్యములోనికి నడిపించబడుతున్నావా? నీవు నమ్మకం దగ్గర నిలిచిపోయావా? విశ్వాసం అనే విశేషమైనటువంటి స్థితిలోనికి నీవు నడిపించబడగలుగుతున్నావా? విశ్వాసం అంటే ఆధారపడ్డం, ఏమున్నా లేకపోయినా ఆధారపడ్డం, ఎవరున్నా లేకపోయినా ఆధారపడ్డం,
ఏ స్థితిలోనైనా ఆధారపడ్డం, ఎలాంటి భయానకమైనటువంటి అనుభవాలలోనైనా ఆధారపడ్డమే విశ్వాసం యొక్క పరిపూర్ణ స్థితి అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు విశ్వాసములో సంపన్నులము కావాలంటే, విశ్వాసములో ఐశ్వర్యవంతులం కావాలంటే, నమ్మకము అనే మెట్టు దగ్గర నుంచి విశ్వాసం అనే భాగ్యములోనికి మనము ఎదగాలి. విశ్వాసం అనే ఆధారపడ్డంలోనికి ఎదగాలి. విశ్వాసం అనే అత్యున్నతమైనటువంటి స్థితిలోనికి మనం ఎదగాలి. ఇలా ఎదిగిన వ్యక్తులను పరిశుద్ధ గ్రంథం నుంచి, ఆయా అనుభవాల నుంచి మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఎందుకంటే మొట్టమొదటి వ్యక్తిని ఎవరిని గురించి నేను చెప్పబోతున్నాను మీ అందరికీ తెలుసు. ఎందుకంటే విశ్వాసము అనే మాట మనము మాట్లాడేసరికి పరిశుద్ధ గ్రంథములు మనకి గుర్తొచ్చే వ్యక్తి ఎవరండి? అబ్రహాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగకయే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, విశ్వాసానికి ఒక నిర్వచనంగా మనం భావిస్తున్నాం. ఒక రకంగా చెప్పుకోవాలంటే మొదటి జీవితాన్ని అంతా విడిచిపెడితే ఓ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి, అబ్రహాము ముగింపు జీవితానికి వచ్చేసరికి, అబ్రహాము భౌతిక పరమైనటువంటి భాగ్యం కంటే విశ్వాస విషయంలో భాగ్యవంతునిగా కనపడుతున్నాడు. అందుకనే ఈరోజు విశ్వాస విషయమై భాగ్యవంతులు మనం కావాలంటే మొదట జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే అబ్రహాము దేవుని పిలుపు వచ్చినప్పుడు ఆ పిలుపునకు లోబడి అతడు ఎక్కడికి వెళ్ళవలనో తెలియకయే ఎరుగకయే అతడు వెళ్ళినట్లుగా వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది. అంటే అబ్రహామును పిలిచినటువంటి వారు ఎవరో అబ్రహాముకు తెలియదండి. ఎందుకు తెలియదని మాట అంటున్నానంటే, అబ్రహాము యొక్క తండ్రి ఒక విగ్రహాలు తయారు చేసేవాడు. అబ్రహాము తండ్రి ఎవరండి? విగ్రహాలు తయారు చేసేవాడు. అబ్రహాము తండ్రి విగ్రహాలు తయారు చేస్తుంటే అబ్రహాం ఏం చేసేవాడంటే తయారు చేసినటువంటి విగ్రహాలను తీసుకుని వెళ్ళి అమ్ముకుని వచ్చేవాడు. అలాగూ వారి యొక్క జీవితము సాఫీగా సాధారణంగా సాగిపోయేది. అలాంటి సమయంలో ఒక స్వరం వినిపించింది, అబ్రహాం నీవు లేచి నేను చూపిస్తున్న దేశానికి, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళు అన్నాడు. పిలిచిన వారు ఎవరు అబ్రహాముకు తెలియదు. నీవెవరో ప్రభు అని అబ్రహాము అడగను లేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అని అడగను లేదు. అబ్రహాము ఎక్కడికి వెళుతున్నాడో అడ్రస్ తెలియకుండా వెళుతున్నాడండి. అబ్రహాము ఎందుకు విశ్వాసంలో భాగ్యవంతుడయ్యాడు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అబ్రహాము ఎవరు పిలిచారో తెలీదు, ఎక్కడికి వెళ్ళమన్నాడో మాత్రం తెలుసు, ఆ అడ్రస్ ఏంటో తెలియదు. నేను చూపించు దేశానికి మాత్రం వెళ్ళమన్నాడు. పోనీ అడ్రస్ తెలిస్తే అక్కడికి వెళితే ఏమవుతుందో ఎంక్వైరీ చేసి, మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, పిల్లల్ని ఏ స్కూల్ అయినా జాయిన్ చేయాలనుకోండి, అడ్రస్ తీసుకుని ఫోన్ నెంబర్లు తీసుకుని మనమే వెళ్ళి ఎంక్వైరీ చేసి దాని మీద మనకు నమ్మకం కుదిరితే ఏం చేస్తామండి? జాయిన్ చేస్తాం. అబ్రహాంకి అలాంటి అవకాశం లేదు. అడ్రస్ లేదు, పిలిచిన వాళ్ళు ఎవరో తెలియదు, వెళ్ళమన్నాడు. ప్రియ విశ్వాసులారా, వెళ్ళడం మొదలుపెట్టాడు. మనమైతే 1,00,000 ప్రశ్నలు వేస్తాం. ఎక్కడికి వెళ్ళాలండి, ఏంటి, అడ్రస్ తెలియదు, ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ అడుగుతాం. కానీ ప్రియులారా, ఆ రోజు అబ్రహాము తన యొక్క సమస్త సామాగ్రిని తీసుకుని, సారాను తీసుకుని, లోతును తీసుకుని, పనివారిని తీసుకుని బయలుదేరి వెళుతున్నాడండి. అతను ఊరిలో ఇవన్నీ తీసుకుని వెళుతుంటే ఆ ఊర్లో వాళ్ళందరూ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారండి? అబ్రహాము, ఇప్పుడు మనం సామాన్లు తీసుకుని బండి వేసుకుని అలా వెళుతున్నాం అనుకోండి, సామాన్లన్నీ తీసుకుని, తెలిసిన వాళ్ళు కనిపించిన వాళ్ళు ఏమడుగుతారు? ఎక్కడికి వెళ్తున్నారండి? నేనే వెళుతున్నాను అనుకోండి, లగేజ్ అంతా వేసేసుకుని వెళ్తున్నాను అనుకోండి, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారు? సో నాకు వెళ్ళడానికి ఒక గమ్యం ఉంది. ఏమంటే నేను కాకినాడ వెళ్తున్నానండి, ఏమంటే నేను రాజమండ్రి వెళ్తున్నానండి, ఏమంటే నేను పలానా చోటుకి వెళ్తున్నాను. అబ్రహామును కూడా వీధిలోంచి వెళ్తుంటే, ఆ ఊళ్ళోంచి వెళుతుంటే ఆ ఊరోళ్ళు అందరూ కూడా బాగా తెలిసిన వాళ్ళు కదా, అబ్రహాం బాగా అందరికీ తెలుసు. అడుగుతున్నారు, అబ్రహాం గారు ఎక్కడికి వెళ్తున్నారు, అబ్రహాం గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చెప్తాడు అబ్రహాం? ఎక్కడికి వెళ్తున్నాడు అబ్రహాం గారు తెలుసా? తెలిస్తే చెప్తాడు. అడిగిన వాళ్ళందరికీ ఏమో తెలియదు అంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియనటువంటి వ్యక్తిని ఏమంటాం? తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని వ్యక్తిని ఏమంటాం? అంటాం కదా, పిచ్చోడు అంటాం. అబ్రహాం యొక్క విశ్వాసం అతన్ని పిచ్చోనిగా నిలవబెట్టింది ఆ ఊళ్ళో. అబ్రహాం యొక్క విశ్వాసము అతనిని ఒక పిచ్చోడుగా చేసింది. కానీ ఆ పిలుపును అందుకుని వెళ్ళిన తర్వాత, ఇది మొదటి అంశం అయితే, అతడు పిలుపును అందుకుని వెళ్ళిన తర్వాత ఏ విశ్వాసము చేతనైతే ఒక
పిచ్చోడుగా ఆ ఊళ్ళో వాళ్ళందరూ గమనించారో, అదే విశ్వాసము చేత అతని మూలముగా సమస్త వంశములు ఆశీర్వదించబడే స్థాయికి ఎదిగాడండి. అబ్రహాము మొదట దేవుణ్ణి నమ్మాడండి, తరువాత దేవుని యందలి విశ్వాసములో సంపన్నుడు, ఐశ్వర్యవంతుడయ్యాడండి. ఏ జనమైతే అతన్ని పిచ్చోడన్నారో, ఆ పిచ్చోడు విశ్వాసములో పిచ్చోడుగా గుర్తించారో, ఆ పిచ్చోడు అనేక జనములకు తండ్రి అయ్యాడు. అతని మూలముగా అనేక వంశములు ఆశీర్వదించబడ్డాయి. గమనించండి, యూదులను ఎల్లడిగితే, మీ తండ్రి ఎవరైనా యూదులను అడిగితే ఏమంటారు? మీ తండ్రి ఎవరైనా యూదులను అడిగితే ఏమంటారండి? మా తండ్రి అబ్రహాము అంటారు. యేసుప్రభు కాలంలో అదే అన్నారు కదా, నువ్వెవడో మాకు తెలియదు, మా తండ్రి అబ్రహాం అన్నాడు. అలా కాకుండా ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళండి, మీ తండ్రి ఎవరైనా అడగండి, ఏం చెప్తారు? మా తండ్రి ఇబ్రహీం అంటారు. అబ్రహాం అన్న ఇబ్రహీం అన్న ఎవరు? ఒకటే. క్రైస్తవుల దగ్గరికి వెళ్ళండి, మీ తండ్రి ఎవరు అనండి. మనం విశ్వాసులం కదా, విశ్వాసం మూలంగా పుట్టినోళ్ళం కదా, విశ్వాసులకు తండ్రి ఎవరు? ఆ రకంగా మన తండ్రి ఎవరు? అబ్రహాం. అబ్రహాము యొక్క వంశంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ద్వారా మిగిలిన వంశాలన్నీ కూడా ఏమయ్యాయండి? ఆశీర్వదించబడ్డాయి. ఏ ఊళ్ళో అయితే విశ్వాసం వలన పిచ్చోడుగా గుర్తించారు, అలాంటి విశ్వాసపు పిచ్చోడు అతని ద్వారా అనేక వంశాలు దీవించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి. అద్భుతమైనటువంటి విశ్వాసపు ఔన్నత్యతను, భాగ్యాన్ని పొందుకున్నాడు. రోమపత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తా ఉంటాడండి. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మేటండి. ఎందుకంటే అబ్రామును పిలిచి, అబ్రాము ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడుతుంది. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. అసలు ఒక కొడుకు కూడా లేనోడు అనేక జనములకు తండ్రి ఎలా అవుతాడు చెప్పండి? పోనీ ఇష్మాయిల్ ఉన్నాడు కదా అంటే ఇష్మాయిల్ వాగ్దాన పుత్రుడు కాదు. అనేక జనములకు తండ్రి ఎలా అవుతాడు? అసలు ఒక కొడుకు కూడా లేదు. అప్పటికి అబ్రహాముకు ఎంత వయసు అండి? 100 సంవత్సరాలు. శారమ్మకు 90 సంవత్సరాలు. అంటే ఒక ముసలోడు, ఒక ముసలమ్మ, ఒక ముసలోడు, ఒక ముసలమ్మ. సృష్టి ధర్మము ప్రకారము వారి శరీర ధర్మము నిలిచిపోయిందనమాట అండి. సృష్టి ధర్మం ప్రకారము వారి శరీర ధర్మము నిలిచిపోయింది. నిరీక్షణకు ఆధారము లేదు, నిరీక్షణకు ఆధారము లేదు. అలాంటి సమయంలో ప్రియ విశ్వాసులారా, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, విశ్వాసములో ఎదిగాడు. ఎందుకంటే సృష్టికర్తే తన తండ్రి అయితే ఇక సృష్టి ధర్మంతో పనే ఉంది. అర్థమవుతుందండి? విశ్వాసములో ఎలా ఎదగాలో అబ్రహాం నేర్పిస్తున్నాడు. సృష్టి ధర్మం ప్రకారము వారి ఆ శరీర ధర్మం నిలిచిపోయింది. అయినప్పటికీ నా అబ్రహాం నమ్మాడు. ఎందుకు నమ్మాడంటే, విశ్వాసంలో ఎందుకంత భాగ్యవంతుడిగా ఎదిగాడంటే, అసలు సృష్టికర్తే తన తండ్రి అయినప్పుడు సృష్టి ధర్మంతో ఇంకా పని లేదు. ఇది అబ్రహాము యొక్క విశ్వాసపు స్థాయి. ఈ విశ్వాసములో అబ్రహాము ఎదగడానికి చాలా వదులుకోవలసి వచ్చిందండి, చాలా వదులుకోవలసి వస్తుంది. మొదటి దినాల్లో అబ్రహాము కేవలం నమ్మాడంతే. నమ్మాడు మూలనే తన భార్య అని చెప్పుకోవడానికి అబద్ధం ఆడాడు. తన భార్యను ఎత్తుకుపోతానేమో, లేదంటే నన్ను చంపేస్తారేమో అని అబ్రహాం ఏం చేశాడండి? అబద్ధం ఆడాడు. ఇక్కడ అబద్ధం ఆడినటువంటి అబ్రాము, నీ కుమారుని నాకు ఇవ్వమన్నప్పుడు అబద్ధం ఆడా? ఆడలేదు. ఇక్కడ తాను కేవలము నమ్మకం అని తొలిమెట్టు దగ్గర ఉన్నాడు కనుక ఆ ఫరో అనబడే రాజు తన్ను తన భార్యను చంపేస్తాడేమని అబద్ధం ఆడాడు. కానీ నీ కుమారుని నాకు ఇవ్వమన్నప్పుడు అబద్ధం ఆడాడండి? ఆడలేదు. ఎందుకంటే అప్పుడు విశ్వాసములో భాగ్యవంతునిగా ఎదుగుతున్నాడు. ఈ క్రమంలో అబ్రహాము చాలా పరీక్షలు దేని విషయంలో నా భాగ్యవంతునిగా ఈజీగా అవ్వగలమేమో, కానీ విశ్వాస విషయంలో మాత్రం భాగ్యవంతుడు కాలేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక కలెక్టర్ గారు నాకు ఫ్రెండ్ అయి ఉన్నాడు అనుకోండి. ఆ కలెక్టర్ గారి దగ్గరికి ఒక రోజు వెళ్ళాను. నేను వస్తున్నానని చెప్పి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాను. వెంటనే నన్ను చాలా ఆప్యాయంగా పిలిచి కూర్చోబెట్టి ఎలా ఉన్నామని బాగోగులు క్షేమ సమాచారం అడిగిన తర్వాత, సరే నువ్వు టీ తాగుతావని చెప్పేసి ఒక పనుడు పిలిచి, అరే మాకు 2 టీలు పట్టరా అని పంపించాడు. ఆ పనుడు వచ్చి 2 టీలు తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోయాడు.
టీలు తాగేసాం, పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. వచ్చేస్తూ నేను ఒకటి ఆలోచించాను. ఈ కలెక్టర్ ఆఫీసులో నేను ఇద్దరిని చూశాను. ఒకటి కలెక్టర్ని, రెండు టీ తీసుకొచ్చినటువంటి ఆ ప్యూన్. ఇద్దరు కలెక్టర్ ఆఫీసులోనే ఉన్నారు, ఇద్దరు కలెక్టర్ ఆఫీసులోనే ఉన్నారు. కానీ వారి మధ్య హోదాల వ్యత్యాసం ఉంది. ఒకతనేమో కలెక్టరు, ఒకతనేమో టీ మోసేవాడు. ఆలోచన వచ్చింది, ఒకే ఆఫీసులో ఉన్నారు కదా, ఇద్దరిని నేను చూశాను కదా, వీరిలో ఒకడు కలెక్టర్ ఎందుకు అయ్యాడు, ఒకడేమో టీ మోసేవాడు ఎందుకు అయ్యాడు? కలెక్టర్ ఎందుకు అయ్యాడు? కలెక్టర్ ఎందుకు అయ్యాడు? కలెక్టర్ అవ్వడానికి అతడు ఎన్నో పరీక్షలు రాసి ఉంటాడు కదా. ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి కలెక్టర్ అవ్వడానికి సివిల్స్, మెయిన్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ కలెక్టర్ అయ్యే ప్రాసెస్లో అతను ఎన్నో పరీక్షలు రాశాడు కనుక కలెక్టర్ అనే హోదా పొందుకున్నాడు. ఈ ప్యూన్ ఉన్నాడే, అతను ఏ పరీక్షలు రాయలేదు, అందుకనే ప్యూన్గా మిగిలిపోయాడు. నిజమే ప్రియులారా, విశ్వాస విషయంలో నీవు భాగ్యవంతుడు కావాలంటే మన జీవితంలో కూడా అబ్రహాము వలె చాలా పరీక్షలు ఎదుర్కోవాలి. పరీక్షలు రాయకుండగా మనం అనుకుంటాం శ్రమలు వచ్చేస్తున్నాయండి, కష్టాలు వచ్చేస్తున్నాయండి, ఇబ్బందులు వచ్చేస్తున్నాయండి. మన జీవితంలో దేవుడు శ్రమలకు ఎందుకు అనుమతినిస్తున్నాడంటే మనము విశ్వాస విషయంలో ఏమవ్వాలండి? భాగ్యవంతులు కావాలి. కలెక్టర్ లెవెల్కి ఇంకా ఇంకా పెద్ద లెవెల్కి వెళ్ళాలి. అందుకని పరీక్షలు అనేవి మన జీవితంలో ప్రభు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఈరోజు విశ్వాస విషయంలో మనం అబ్రహాము వలె భాగ్యవంతులం కావాలంటే, విశ్వాస విషయంలో మనం అబ్రహాము వలె ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించబడాలంటే మనము కూడా అనేక శ్రమలను, అనేక పరిస్థితులను, అనేక ఒడిదుడుకులను మనం ఖచ్చితంగా ఎదుర్కోవలసిన అవసరత ఉన్నది అనేటువంటి సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి అనుభవం గుండా అబ్రహాం ఏమయ్యాడండి? అబ్రహాముగా, విశ్వాసులకు తండ్రిగా, అనేక జనములు అతని మూలముగా ఆశీర్వదించబడడానికి అబ్రహాం ఒక సాధనమయ్యాడు. అబ్రహాము నమ్మకము నుంచి విశ్వాసములోనికి భాగ్యవంతుడిగా ఎదిగాడు అన్న సంగతిని కూడా గుర్తు చేస్తున్నాం. ఇక రెండవ విషయాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సాను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. ఇక్కడ ఒక జీనియాలజీ కనబడుతుంది, వంశావళి. ఇది ఎవరి వంశావళి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి. ఈ వంశావళిలో మనము చదువుకున్నటువంటి ఈ 5వ వచనములో ఎవరు కనబడుతున్నారండి? రాహాబు కనబడుతుంది. ఈమెను గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం ఏం చెప్తుందంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకుని అవిధేయులతో పాటు నశింపకపోవడం వరకు అయితే అది నమ్మకమే అవుతుంది. కానీ నశించపోకుండా ఆమె ఎక్కడికి వెళ్ళిందండి? నశించుచున్న దానిని వెదకి రక్షించగలిగిన యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనికి. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తుకు ముందు తరపు తల్లిగా మార్చబడింది. దీనికి కారణం ఏంటి? సమాజంలో స్థానము లేని బ్రతుకు తెరువు కొరకు పాపం చేసింది. ఎలాంటి నమ్మకానికి తన జీవితంలో తావులేదు. ఎవరిని తాను నమ్మదు, ఎవరు తనని నమ్మరు. ఇలాంటి నేపథ్యంలో ఆమె ఆ యెరికో గోడ దగ్గర నుంచి యేసుక్రీస్తు వంశావళిలోనికి ఎలా ఎక్కగలిగిందంటే ఆమె విశ్వాసము అనే నిచ్చెన వేసుకుందనమాట. విశ్వాసములో ఎలా భాగ్యవంతులం కాగలం? యెరికో గోడ నుంచి యేసయ్యకు తల్లిగా, యేసయ్య వంశావళిలోనికి ఎదగడానికి కారణం ఏంటయ్యా అంటే ఆమె విశ్వాసపు నిచ్చెన ఎక్కి వెళ్ళింది. అదే విశ్వాసముతో వేగుల వారిని చేర్చుకుంది. అదే విశ్వాసంతో వేగుల వారిని మిద్ది మీద దాచింది. అదే విశ్వాసంతో వేగుల వారిని వేరొక దారిని తమ దేశానికి పంపించింది. అదే విశ్వాసంతో ఆమె వారితో మాట్లాడుతుంది. మీ దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క దేశమును మీకు ఇస్తాడు. మీ దేవుడు మీ కొరకు చేసినటువంటి అద్భుత కార్యాలను గురించి నేను విన్నాను. మా గుండెలు అదరిపోయాయి. మీరు వచ్చినప్పుడు ఇదిగో నన్ను, నా ఇంటి వారిని నశించిపోకుండా కాపాడండి అని ఆమె వేడుకుంది. ఈ మాటలన్నిటికీ కారణం ఏంటంటే ఆమె విశ్వాసం. ఒక వేశ్యను వంశావళిలో ఒక తల్లిగా మార్చింది
ఆమె విశ్వాసం. నిజమే ప్రియులరా, ఈరోజు విశ్వాస విషయమై భాగ్యవంతులం అంటే, విశ్వాస విషయమై భాగ్యవంతులం అంటే మనమున్న స్థితి నుంచి మనము ఊహించని స్థితిలోనికి నడిపించబడడం అన్న సంగతిని ఈమె ద్వారా మనము చాలా స్పష్టంగా అర్థము చేసుకోగలుగుతున్నాం. ఈరోజు నీవు నేను ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం, మనము కూడా ఇలాంటి అనుభవంలోనికి ఎదగగలుగుతున్నామా, లేదంటే మనము కేవలము నమ్మిక అన్న చోట మాత్రమే ఆగిపోయి మనము అవిశ్వాసులుగా మిగిలిపోతున్నాం. విశ్వాసంలో చాలా రకాలు ఉన్నాయండి. విశ్వాసం అనే అంశంలో అల్ప విశ్వాసము, ఇంకా విశ్వాసము లేకపోవడం, కొంచెము విశ్వాసం, తక్కువ విశ్వాసం, లేదా స్వల్ప విశ్వాసం, లేదా అవిశ్వాసం, ఇలా చాలా రకాలు ఉన్నాయి. మనము దేని విషయంలో భాగ్యవంతులం కావాలని ఆయన కోరుకుంటున్నాడంటే మనము విశ్వాస విషయమై భాగ్యవంతులము కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తిని నేను పరిశుద్ధ గ్రంథం నుంచి పరిచయం చేయడానికి సిద్ధపడుతున్నానండి. సమయాన్ని బట్టి త్వరగా వెళదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం త్వరగా చదువుకుందామండి. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి సమాధానము గలదానవి. ఈమెను విశ్వాస విషయమై భాగ్యవంతుల జాబితాలో ఎందుకు చేర్చానంటే ఈమె నిజంగా ఒకప్పుడు భాగ్యవంతురాలేనేమో. ఏ విషయంలోనూ? డబ్బు విషయంలో భాగ్యవంతురాలే. ఎందుకంటే ఆ మార్కు సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో ఆమెకున్నటువంటి బలహీనతను బాగు చేసుకోవడానికి ఆమె ఏం చేసిందటండి? తనకు కలిగినదంతయు, ఏదో ఒక సామాన్యమైన వ్యక్తి గురించి మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమె కలిగి ఉన్నది కనుకనే, ఆమె సంపన్నురాలు కనుకనే, ఆమె ధనవంతురాలు కనుకనే ఆమె కలిగి ఉన్నదంతా ఏం చేసిందండి? వ్యయం చేసింది. స్వస్థత రాలేదు. ఆమెకు అర్థమైంది, నేను బాగుపడాలంటే నేను ధనవంతురాలనైతే సరిపోదు, నాకు స్వస్థత కావాలంటే డబ్బుంటే సరిపోదు, నాకు ఆరోగ్యం రావాలంటే డబ్బుంటే సరిపోదు. ఏముండాలా? డబ్బులో సంపన్నురాలనైతే సరిపోదు, కానీ విశ్వాసములో సంపన్నురాలని కావాలి. అదే విశ్వాసముతో ఆమె వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టిందండి. వస్త్రపు చెంగు ముట్టింది. నిజమే ప్రియులారా, ఈరోజు మనము విశ్వాస విషయమై భాగ్యవంతులం కావాలంటే ఆయన మీద ఆధారపడాలంతే. అంతవరకు డబ్బు మీద ఆధారపడింది, అంతవరకు వైద్యుల మీద ఆధారపడింది, అంతవరకు సమాజంలో తనకున్నటువంటి అవకాశాల మీద ఆధారపడుతూ వెళ్ళిందండి. అవకాశాల మీద ఎప్పుడైతే ఆధారపడుతూ వెళ్ళిందో అంతకాలము ఆమెకు ఎలాంటి ఉపయోగము, మేలు కలగలేదు. ఎప్పుడైతే విశ్వాసం మీద ఆధారపడి, ఎప్పుడైతే ప్రభువు మీద ఆధారపడి వెళ్ళి విశ్వాసంతో ఆ వస్త్రపు చెంగు ముట్టిందో వెంటనే ఆమె రక్తధార కట్టింది. ప్రభు అన్నారు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానవే. ఈరోజు నీవు విశ్వాస విషయములో ఏ స్థాయిలో ఉన్నావు? నీవు కేవలము ఇహలోక సంబంధమైన వాటిని నమ్ముతూ నేను విశ్వాసం నేను చెప్పుకుంటున్నావా, లేదా ఇహ సంబంధమైన ప్రతి అంశాన్ని విడిచిపెట్టి ప్రభువు మీద ఆధారపడి నీ విశ్వాసాన్ని ప్రదర్శించి ప్రభు మీద ఆనుకొని ముందుకు సాగగలిగే స్థాయిలో నీవు ఉన్నావా? ఎలాంటి సంపద కలిగి ఉన్నావు? ఇహలోక సంపద నీకు స్వస్థత కలుగుజేయదు, కానీ పర సంపద మాత్రమే, విశ్వాస సంపద మాత్రమే నిన్ను నన్ను బాగు చేయగల శక్తివంతమైనది. కనుక అట్టి విశ్వాసంలో మనము బలపరచబడడానికి, భాగ్యవంతులం కావడానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దామండి. లూకా సువార్త 23వ అధ్యాయం 42-43 వచనాలు. 42-43 వచనాలు. విశ్వాసముతో అతడు అక్షయ భాగ్యాన్ని పొందుకున్నాడండి. విశ్వాసముతో అతడు ఏం పొందుకున్నాడండి? అక్షయ. ప్రభువుని ఎప్పుడు అతడు చూడలేదండి. ప్రభు బోధలు ఎప్పుడు అతడు వినలేదు. ప్రభు గురించి ఎప్పుడు అతనికి ఏమీ తెలియదు. కేవలము ప్రభు అతనికి ఎక్కడ పరిచయం అండి? ఆ సిలువలో, కల్వరిగిరిలో కొన్ని గంటలు మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రమే పరిచయం. కొన్ని నిమిషాల పరిచయము ఒక పాపిని పరదైసు వారసునిగా చేసేసింది. పరదేశులు ఎవరుంటారండి? పరిశుద్ధులు భద్రము చేయబడే స్థలము, పరిశుద్ధుల ఆత్మలు దాచబడే, ఆయన రాక వరకు పరిశుద్ధుల ఆత్మలు దాచబడే ఆ స్థలమందు ఒక పాపి ప్రవేశించాడండి. మనం ఏదైనా ఒక పెద్ద కాలేజీలో సీటు సంపాదించాలంటే మెరిట్ రాలేదండి. అయితే మెరిట్ అయినా ఉండాలా, లేకపోతే డబ్బైనా
అయి ఉండాలి, మెరిట్ అయినా అయి ఉండాలా, డబ్బు అయినా అయి ఉండాలి. ఈ రెండు లేకపోతే మనం పెద్ద కాలేజీలో సీటు సంపాదించలేం. పరదేశంలో సీటు సంపాదించాలంటే ఇంకెంత భాగ్యం కావాలి? పరదేశంలో సీటు సంపాదించాలంటే ఇంకెంత భాగ్యం కావాలండి? అది డబ్బో, ధనమో, వెండో, బంగారమో, పలుకుబడో కాదండి. అదేమిటంటే విశ్వాసపు భాగ్యం. ఆ సిలువలో కొన్ని నిమిషాల్లో చచ్చిపోతానని అనుకుంటున్నటువంటి అతడు, అప్పటి వరకు బందిపోటుదంగా విశ్వాసం అనే అనుభవం లేదు, భక్తి అనే ఆలోచన లేదు, ప్రభువును చూడలేదు, ప్రభువును గురించి వినలేదు, ప్రభు ప్రభావం మాత్రం ఏమాత్రము తెలిసి ఉండలేదు. అలాంటి వ్యక్తి ప్రభువును చూచి, యేసు నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి విశ్వాసపు భాగ్యములోనికి నడిపించబడి పరదేశు ఆశీర్వాదాన్ని అతడు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీవే స్థితిలో ఉన్నావు? ఏళ్ల తరబడినటువంటి విశ్వాస ప్రయాణంలో ఇంకా నమ్మకం అనే మెట్టు దగ్గరే ఆగిపోయావా? లేదంటే నిన్ను మరణములోంచి జీవములోనికి దాటించగలిగిన యేసయ్య భుజాల మీద, ఆయన మీద ఆధారపడి నువ్వు వెళ్ళడానికి సిద్ధపడి విశ్వాస భాగ్యమును పొందుకుని ఉన్నావా? ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆలోచించు. ఇంకొక విషయాన్ని మనం చూద్దామండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ఇక్కడ సంఘటన ఏంటంటే, మంచైనను వర్షమైనను పడని కాలం అండది. ఏం కాలం అండది? మంచైనను వర్షమైనను పడని కాలం. ఆ దేశమంతా భయంకరమైన కరువు. ఏలియాను దేవుడు పిలిచి, నీవు వెళ్ళి అరణ్యంలో ఉన్న కెరీతు వాగు దగ్గర కూర్చో, ఆ కెరీతు వాగు నీళ్లు త్రాగుతూ ఉండు, నేను కాకోలమునకు ఆజ్ఞాపించి నీకు కావలసినటువంటి ఆహారాన్ని పంపిస్తాను. ఎలాగూ పంపిస్తాడు? కాకులు ఆహారం తీసుకురావాలంటే అసలు ఊళ్ళో ఏముండాలా? ఆహారం ఉండాలి కదా. ఊరంతా ఎండిపోయింది, ఏ ఇంట్లోనూ ఆహారం లేదు, ఏ కుటుంబంలోనూ వంట జరగటం లేదు, భయంకరమైన కరువు తాండవిస్తుంది. దేవుడు, నువ్వు వెళ్ళి ఆ వాగు దగ్గర ఉండు. ఎలా పోషిస్తావు ప్రభా? ఎలా పెంచుతావు ప్రభా? నేను చచ్చిపోతానేమో, కనీసం ఊళ్ళో ఉంటే వాడో వీడో ఎంతో కొంత పెడతాడు, 4 రోజులు బతకొచ్చు. ఆ అరణ్యములో ఆహారం ఎక్కడొస్తుంది? చెట్లన్నీ ఎండిపోయాయి, పళ్ళన్నీ రాలిపోయాయి, ఆహారం ఎలాగొస్తుంది అని ఏమాత్రము అడగలేదు. వెళ్ళి కెరీతు వాగు దగ్గర కూర్చుని నీళ్లు తాగి కూర్చున్నాడు. సాయంకాలం 4 అయింది, 5 అయింది. ఏంటి ఆహారం పంపిస్తానన్నాడు, ఆకలి అవుతుంది, ఇంకా రాలేదు. 6 గంటలకి ఒక కాకి ఇంటికి వెళ్ళిపోతూ ఏలియా దగ్గరకు వచ్చి ఆ రొట్టె ముక్క అక్కడ పెట్టేసేసి ఎగిరి వెళ్ళిపోయింది. ఇంటికి వెళుతున్న కాకులన్నీ ఇదే పని. ఒక్కొక్క కాకి రావడం, ఓ రొట్టె ముక్క పెట్టడం, వెళ్ళడం. ఒక్కొక్క కాకి రావడం, ఒక మాంసం ముక్క పెట్టడం, వెళ్ళడం. ఇంటికి వెళుతున్న కాకులన్నీ కూడా ఇంత మాంసము, ఇన్ని రొట్టెలు వచ్చాయి. కడుపు నిండా తిన్నాడు, వాగునీళ్ళు తాగాడు, నిద్రపోయాడు. ఉదయం లేచాడు. ఏదో సాయంకాలం ఆయన వాగ్దానం చేశాడు కనుక సాయంకాలం మర్చిపోకుండా పంపించాడు. ఉదయం మళ్ళీ ఇలా జరుగుతుందేంటి, అస్తమాటుకు కాకులకు మాంసం ఎక్కడ వస్తుంది, రొట్టె ఎక్కడ వస్తుంది అనుకున్నాడు. మళ్ళీ మొహం కడుక్కున్నాడు, మంచినీళ్ళు తాగి కూర్చున్నాడు అలా విచారంగా. ఏంటి నా బతికేలాగైపోయింది, నేను శాసిస్తే వర్షం ఆగిపోయింది, శాసిస్తే వర్షం పడింది, ఇంత బతికి నేను ఈ వాగు దగ్గర చచ్చిపోతానేమో, ఏంటి ఇలా అయిపోయిందని పరిస్థితి. మళ్ళీ కూర్చున్నాడు దిగాలుగా. మళ్ళా ఇలా కాకులు వెళుతూ ఉన్నాయి. ఇటంటే ఆహారం పట్టుకొచ్చాయి. పొద్దున్న ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ వెళ్ళాలా, పోను పట్టుకు రావాలా, అప్పుడు ఇవ్వాలా? అలా కాదు, ఇటు నుంచి వెళ్ళినప్పుడు కూడా వచ్చాయి కాకులు. ఏలియా దగ్గర ఆగాయి, రొట్టె ముక్క కొని పెట్టాయి, మాంసం ముక్క కొని పెట్టాయి. మళ్ళీ ఇన్ని రొట్టెలు వచ్చాయి, ఇన్ని మాంసం ముక్కలు వచ్చాయి. తిన్నాడు, తృప్తి పొందాడు. పోన్లే, దేవుడు ఈ రోజుకే కదా, రేపటి నుంచి దొరకవు, ఉన్న మట్టుకు ఏదో సర్దేశాడు అనుకున్నాడు. మళ్ళా సాయంకాలం వచ్చాయి, మళ్ళా ఉదయం వచ్చాయి, మళ్ళా సాయంకాలం వచ్చాయి, మళ్ళా ఉదయం వచ్చాయి. వాగులో నీరైపోయింది. అప్పటి వరకు కాకులు వస్తూనే ఉన్నాయి, పోషిస్తున్నాయి. ప్రియ విశ్వాసులారా, విశ్వాసం అంటే తొట్టిలో పిండుందా, గుడ్డులో నూనె ఉందా అని చూసుకోవడం కాదు. నీ హృదయంలో నిన్ను పోషించగలిగిన ప్రభు ఉన్నాడా లేదా చూసుకో. తొట్టిలో పిండి బుడ్డిలో నూనె చూసుకోవడం కాదు. వాగులో నీళ్లు కాకి రొట్టె ముక్క తీసుకొస్తున్నాను చూడడం కాదు. ప్రభువు మీద ఆధారపడ్డం అంతే. ఎలా అంటే, ఏమీ లేనప్పుడు ఆధారపడ్డం, ఏమీ కనిపించినప్పుడు ఆధారపడ్డం. పూర్తిగా మనము రిక్తులమైపోయినప్పుడు, పూర్తిగా మనము ఖాళీ అయిపోయినప్పుడు, పూర్తిగా మనము నిర్వీర్యం అయిపోయినప్పుడు దేవుని మీద ఆధారపడ్డం. నిజమే. జార్జ్ ముల్లర్ గారు బాగా తెలుసు కదండి, ఈ కథ కూడా బాగా తెలుసు. ఆయన ఇంచుమించు 1000 మంది దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు ఇంచుమించుగా 1000 మంది కలిగినటువంటి అనాథాశ్రమాన్ని నువ్వు నడుపుతామని వాగ్దానం చేశాడు. చేతిలో చిల్లిగవ్వలేదు. ప్రతిరోజు దేవుడు ఏదో రకంగా పోషిస్తూ ఉండేవాడు. ఒకరోజు సాయంకాలం వంట గదిలో మొత్తం సామాన్లన్నీ అయిపోయి
ఆ రాజు రాత్రికి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలాంటి ఆహారము లేదు. ఈ విషయం ఆ వంటోడు వచ్చి వార్డెన్కి చెప్పాడు. వార్డెన్ గారు 7 గంటల వరకు చూసి జార్జి ముల్లర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా ఈ సాయంకాలం వంట చేయడానికి పిల్లలకి పెట్టడానికి ఏమాత్రం కొంచెం కూడా బియ్యం లేవు, కొంచెం కూడా ఆహారం లేదు, ఏం చేయమంటారు అన్నాడు. సరే ఓ పని చేయండి, మీరు వెళ్ళి పిల్లల్ని 7 గంటలకే ఆ భోజనం టైంకి పిల్లల్ని ప్లేట్లు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమనండి అన్నాడు. పనుడుని ఆయన ఒక చూసి, ఈయన పిచ్చోడా వెర్రోడా, అసలు ఇంట్లో ఏమీ లేవంటే ప్లేట్లు కడుక్కొని కూర్చోమంటాడేటి, పిల్లలు ఆశపడతారు కదా అనుకుని సర్లే ఏమైతుందని చెప్పి అలాగే కూర్చోబెట్టారు. 7 అవుతుంది భోజనం టైం, ప్లేట్లు కడుక్కుని పిల్లలందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఈ లోపల ఒక పెద్ద వ్యాను ఆ ఆశ్రమం ఉన్నటువంటి కాంపౌండ్లోకి వచ్చి ఆగింది. అందులోంచి పనోళ్ళు దిగి ముల్లర్ గారు అని కేకలేశారు. ముల్లర్ గారు, వార్డెన్ గారు, వంటోడు బయటకు వచ్చారు. ఏంటి ఏమైంది అంటే, అయ్యా ఈ సాయంకాలం ఒక పెద్ద మీటింగ్ మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన వారి తాలూకా ఒక ఆయన చనిపోయాడు. మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. మీటింగ్ కొరకు చాలా ఆహారాన్ని తయారు చేసాం. ఆహారం అంతా వేస్ట్ అవ్వడం దేనికని ఆలోచిస్తే ముల్లర్ గారి ఆశ్రమానికి ఇచ్చేయండి అని పంపించారు. ఇదిగో మరి ఆహారం అంతా ఉంది అని చెప్పేసి దింపుతున్నారు, లోపలికి తీసుకెళ్తున్నారు. ఈ లోపల బయట ఒక పెద్ద సౌండ్ వినిపించింది గేట్ బయట. ఏమని పరిగెట్టుకుని వెళ్ళి చూస్తే పాలవేన ఒకటి టైర్ పంక్చర్ అయిపోయి ఆ రోడ్డు పక్కన ఆగిపోయింది. ఆ డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడు ఓనర్కి, అయ్యా ఆ టైర్ పంక్చర్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారు, పాలన్నీ వేస్ట్ అయిపోతాయంటే ఎక్కడున్నాను అని అడిగాడు. ముల్లర్ గారి ఆశ్రమం దగ్గర ఉన్నానండి. అయితే పాల ప్యాకెట్లన్నీ ఆ ముల్లర్ గారి ఆశ్రమానికి ఇచ్చాయి, నువ్వు లారీ పక్కన పార్క్ చేసి వచ్చాయి అన్నాడు. 15 రోజులకు సరిపడా పాలు ఇచ్చాడు. ప్రియ విశ్వాసులారా, విశ్వాసం అంటే ఎలా ఉండాలంటే, నీ ఇంట్లో బియ్యం ఉన్నప్పుడు దేవుడు నాకు ఆహారం ఇచ్చాడని నమ్మడం కాదు. నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు దేవుడు నాకు ఏదో చేస్తాడని నమ్మడం కాదు. నీవు నిర్వీర్యం అయిపోయినప్పుడు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు, నీ శక్తి నీకు చాలనప్పుడు, నీ బలము నీకు ఉపయోగపడినప్పుడు, నీ చుట్టూ ఎలాంటి సహాయము నీకు అందనప్పుడు, అవకాశము లేనప్పుడు, ఈ రాత్రి దేవుడు నా ఆశ్రమములో ఉన్న వీరికి భోజనం ఇస్తాడని నమ్మడం అన్నమాట అండి. అన్నీ ఉన్నప్పుడు నమ్మితే అది నమ్మకం అవుతుంది. ఏమీ లేనప్పుడు నమ్మేదే విశ్వాసము. అదే విశ్వాస విషయములో భాగ్యము కలిగి జీవించడము అనేటువంటి సంగతిని వాక్యము ద్వారా జ్ఞాపకము చేస్తున్నాను. ప్రియులారా, విశ్వాసం అనేది ఎంత గొప్ప భాగ్యాన్ని ఇస్తుందంటే, నీవు విశ్వాసములో నిజంగా భాగ్యవంతుడు అయితే నీవు నిజముగా భాగ్యవంతమైన ప్రదేశాలను స్వతంత్రించుకుంటాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 30వ వచనం చదువుదాం త్వరగా. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళుదము, దాని స్వాధీన పరుచుకుందుము, వారిని జయించుటకు మనకి శక్తి చాలును అని. ప్రియ విశ్వాసులారా, 12 మంది ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరు వెళ్ళారండి. 10 మంది నుంచుని వారు చాలా దీర్ఘదేహులు, బలవంతులు, శక్తిమంతులు, మనకంటే గొప్పవారు, వారిని మనము జయించలేము, వారిని మనము గెలవలేము, ఆ కనానును మనము స్వాధీనం చేసుకోలేమని చెప్పారు. జనులలో కలవరం కలిగింది. అప్పుడు మోషే ఎదుట కాలేబు లేచి జనులను నిమ్మలపరిచి, మనం ఖచ్చితంగా వెళతాం, వారిని జయిస్తాం, స్వాధీనం చేసుకుంటాం, దేవుని వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుంటాం అని చెప్పాడు. అతనితో పాటు యెహోషువ కూడా లేచి, మనము ఖచ్చితంగా దేవుడిచ్చిన వాగ్దాన భూమిని స్వతంత్రించుకుంటామని చెప్పారు. ప్రియ విశ్వాసులారా, 30 లక్షల పైచిలుకు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు. ఎంతమంది వాగ్దాన భూమి యొక్క భాగ్యాన్ని పొందుకున్నారండి? అందులోంచి బయలుదేరిన వారు, మిగతా వాళ్ళు పక్కన పెట్టండి, అందులోంచి బయలుదేరిన వారు కేవలము 2. ఈ 2 ఎవరు? నూనె కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు. వీళ్ళిద్దరూ ఎందులో భాగ్యవంతులు? విశ్వాసములో భాగ్యవంతులు. నిజమే ప్రియులారా, ఈరోజు ప్రభు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, నమ్మకాన్ని కోరుకోవటం లేదు. మనము విశ్వాసములో భాగ్యవంతులుగా ఎదగాలండి. విశ్వాస విషయంలో మనము గొప్పవారుగా, సంపన్నులంగా, ఉన్నతులంగా, ఐశ్వర్యవంతులంగా ఎదగాలని కోరుకుంటున్నాడు. నిజమే కదా. యెహోషువతో ఒకరోజు ప్రభు చెప్పారు, దేవుడు చెప్పాడు, మీరు ఎరికో దగ్గరికి వెళ్ళారు కదా జయించడానికి, మీరు ఎరికో చుట్టూ 7 దినాలు తిరగండి. మొదట 6 దినాలు ఏం చేయమన్నాడు? బోరలు ఊదుతూ యాజకులు ముందు వెళుతుంటుండగా
మీరు దేవుని స్తుతిస్తూ వెళ్ళండి. చివరి దినమున 7వ రోజున 7 సార్లు తిరగండి చాలు అన్నాడు. ప్రభు, ఎరికో గోడలు ఎత్తైనవి, ఎరికో సైన్యము బలమైనది, దానిని జయించడానికి తిరగడం ఏంటి అన్నారా? అనలేదు. ప్రభు చెప్పినట్లు, దేవుడు చెప్పినట్లు కేవలము యుద్ధం మీద, కత్తి మీద, బలం మీద ఆధారపడకుండా వారు దేని మీద ఆధారపడ్డారండి? దేవుని మీద ఆధారపడి ఆయన ఏం చెప్పాడో అలా తిరుగుతూ 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 వెళ్ళారు. 7వ దినము 7 సార్లు తిరిగి బోరలు ఊది ఆర్భాటములు చేసినప్పుడు ఏమైందండి? ఎరికో గోడలు మొత్తం కూలిపోయాయి. ఎరికో గోడలు మొత్తం కూలిపోయాయి. ఎరుకోను వారు స్వాధీనము చేసుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియులారా, ఇన్ని అంశాలు విన్న తర్వాత క్రైస్తవుడు అంటే క్రీస్తును నమ్మినవాడు కాకూడదు. క్రీస్తు యేసునందు విశ్వాసములో భాగ్యవంతుడు కావాలి. నమ్మకము కలిగిన వానికి కాదు, కానీ విశ్వాస విషయంలో భాగ్యవంతులకు మాత్రమే ఆయన బలమైన కార్యాలు చెయ్యగలడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. నీవు భాగ్యవంతుడువా కావా ఆలోచన చేసుకో. నీవు విశ్వాస విషయంలో ఐశ్వర్యవంతుడువా కావా ఆలోచన చేసుకో. ఒక చిన్న జరిగిన కథ చెప్పి నేను ముగించడానికి సిద్ధపడుతున్నాను. ఇంగ్లాండ్ దేశంలో బాన్స్లై అనే ఒక ఊరుందండి. ఇంగ్లాండ్ దేశంలో బాన్స్లై అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఎదిగి పెద్దవాడై సువార్త పట్ల ఆసక్తి కలిగిన వాడై చైనా దేశానికి, కమ్యూనిస్ట్ దేశమైనటువంటి చైనా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఒక గొప్ప సేవ చేశాడు. అతడు సువార్తను ప్రకటించి కొన్ని దినాలు అయిపోయిన తర్వాత స్వదేశానికి వచ్చాడు, ఇంగ్లాండ్ దేశానికి వచ్చాడు. ఇంగ్లాండ్ దేశానికి వచ్చిన తర్వాత అతడు ఒక 5 చర్చిల్లో యూత్ మీటింగ్స్ పెట్టాడు. అతని పేరేంటంటే హడ్సన్ టైలర్. చైనా దేశంలో పరిచర్య, కమ్యూనిస్ట్ దేశంలో పరిచర్య చేసి వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ దేశంలో ఒక 5 మీటింగ్స్ పెట్టాడు, యూత్ మీటింగ్స్. మొదటి మీటింగ్లో అతడు లేచి మాట్లాడుతున్నాడు. చైనా దేశంలో చాలా పరిచర్య ఉంది. యవనస్తులైనటువంటి సేవకులు అక్కడ పరిచర్య చేయడానికి మీరు ముందుకు రావాలి, కదలి రావాలి. మీలో ఎవరైనా నాతో పాటు చైనా దేశానికి వచ్చి అక్కడ సువార్త పరిచర్య ప్రభువును ప్రకటిస్తారా అని అడిగాడు. ఎవరు చేయట్లేదు. మళ్ళా అడిగాడు. సార్లు అడిగిన తర్వాత ఒక వ్యక్తి నేను వస్తానని చెప్పి చెయ్యెత్తాడు. సరే నువ్వు రా, నేను కొన్ని ప్రశ్నలు వేయాలా, ఇంటర్వ్యూ చేయాలా అని చెప్పి లోనికి తీసుకెళ్ళాడు. లోనికి తీసుకెళ్ళి కాసేపటికి బయటకు వచ్చి, నువ్వు చైనా దేశంలో పరిచర్య చేయడానికి పనికిరావు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. రెండో మీటింగ్ మళ్ళా ప్రసంగం చేసి, చైనాలో చాలా పరిచర్య ఉంది, మీలో ఎవరైనా చైనా దేశానికి నాతో వస్తారా పరిచర్యకి అన్నాడు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 4-5 సార్లు అడిగాడు, ఎవరు ఎత్తలేదు. మళ్ళీ అతడే ఎత్తాడు. మూడో మీటింగ్ మళ్ళీ అడిగాడు, మళ్ళీ అతడే ఎత్తాడు. 4వ మీటింగ్ మళ్ళీ అడిగాడు, ఎవరు ఎత్తలేదు. మళ్ళా ఆ మొదటి వ్యక్తి 5 మీటింగ్లోనూ ఎవరు ఎత్తలేదు. ఆ ఒక్కడే ఎత్తాడు. ప్రతిసారి అతడే ఎత్తాడు. అయిపోయిన తర్వాత, ఏమయ్యా నీకు చెప్పాను కదా నువ్వు పనికిరావు, చైనా దేశంలో నువ్వు పరిచర్య చేయడానికి పనికిరావు. ఎందుకు పనికిరాను సార్ చెప్పండి, ఎందుకు పనికిరాను? చైనా భయంకరమైన కమ్యూనిస్ట్ దేశం. ఎక్కడైనా స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఎటువైపు నుంచి వస్తారో తెలీదు, ఎలాగొస్తారో తెలీదు, వారు కొడతారో, తిడతారో, చంపుతారో తెలీదు. అలాంటి భయంకరమైన ప్రజల మధ్య నువ్వు పరిచర్య చేయాలంటే, నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు, స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, వెంటనే నువ్వేం చేయాలా? పారిపోవాలా? నువ్వు పారిపోలేవు కదా. అవునండి, నేను పారిపోలేను. 19 సంవత్సరాల వరకు నేను బాగానే ఉండేవాడిని. నా 19వ ఏట ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నా కాలు ఒకటి పోయింది. నేను ఒంటి కాలు వాడినే, నేను పరిగెట్టలేను. నిజమే, నేను ఒప్పుకుంటున్నాను కదా అని అన్నాడు. అంటూ ఇంకొక మాట ప్రియ విశ్వాసులారా, నా మాట వినండి. ప్రభు ఇంత ఇంగ్లాండ్ దేశం నుంచి చైనా దేశానికి ఇన్ని వేల కిలోమీటర్లు తీసుకువెళుతున్నది, ఇన్ని లక్షల కిలోమీటర్లు తీసుకువెళుతున్నది నన్ను పారిపోవడానికి కాదండి. పరిచర్యకు పిలిచిన దేవుడు ఆ చైనా దేశంలో నేను పారిపోవడానికి కాదండి వస్తున్నది, నేను అక్కడ లొంగిపోవడానికి. అనగా ఒకవేళ పట్టుకుంటే వాళ్ళ చేతుల్లో చంపబడ్డానికైనా, వారి చేతుల్లో చెరసాలలో వేయబడ్డానికైనా, వారి చేత ఎలాంటి పరిస్థితి చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానండి. ఎందుకంటే నా ప్రభువు రక్షిస్తే రక్షిస్తాడు, లేకపోతే నేను చచ్చిపోతాను. నా ప్రభు మీద నాకు అలాంటి విశ్వాసం ఉన్నదండి అని చెప్పాడండి. ఆ ఒంటి కాలి వ్యక్తి పేరు ఎవరంటే జార్జ్ స్టార్ట్. ఒంటి కాలి స్టార్ట్ అనమాట అండి.
అతడు తరువాత రోజుల్లో చైనా దేశానికి వెళ్ళి గ్జాల్యూ అనే ప్రాంతంలో పరిచర్య మొదలుపెట్టి 1800 మందికి బాప్తిస్మాలు ఇచ్చాడు. ఈ ఒంటికాలి జార్జ్ స్టార్ట్ 1800 మందికి. చైనా దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఎక్కువ క్రైస్తవ్యం ఉందంటే గ్జాల్యూ అనే ఈ ప్రాంతంలోని. అది కూడా ఈ స్టార్ట్ చేసినటువంటి పరిచర్య మూలానే. అతడు ఒకే మాట అన్నాడు, దేవుని మీద నాకు నమ్మకం ఉందంటే, నా దేవుని మీద నాకు నమ్మకం ఉంది. ప్రియ విశ్వాసులారా, ఒకసారి ఆలోచించండి. మనకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, ఒక ముక్కు, అలాగే ఒక నోరు, కావలసిన ఆస్తి, కావలసిన సంపాదన, కావలసిన కుటుంబము, కావలసినవన్నీ ఉన్నాయి. ఇంకా ఏమి ఇవ్వాలి దేవుడు నీకు? ఇంకా ఏమి ఇవ్వాలి దేవుడు? ఎందుకు విశ్వాస విషయంలో మనం ఇంకా అనుమానంగా ఉన్నాం? ఇంకా ఎందుకు విశ్వాస విషయంలో మనం అణగారిపోతున్నాం? ఎందుకు విశ్వాస విషయంలో మనం భాగ్యవంతులు కాలేకపోతున్నాం? దేవుని పని విషయంలో కానీ, దేవుని పరిచర్య విషయంలో కానీ, దేవుని పిలుపు విషయంలో కానీ, దేవుడు కార్యాలు చేస్తాడన్నటువంటి విషయంలో కానీ మనము దేవుని మీద ఎందుకు ఆధారపడలేకపోతున్నాం? ఆలోచించండి. ఈరోజు ఒంటికాలు జార్జ్ స్టార్ట్ ఇంత అద్భుతమైన పరిచర్య దేవుని యందలి విశ్వాస భాగ్యము మీద ఆధారపడి చేస్తే, విశ్వాసము లేని వారమై మనము దేవుని కృపకు దూరంగా బతుకుతున్నామేమో ఆలోచించండి. విశ్వాసములో భాగ్యవంతులు అంటే మనము ప్రభువు నమ్ముకుని అప్పులు తీరిపోతాయని, డబ్బు సంపాదించుకుంటామని, ఇల్లు కట్టుకుంటామని, పెళ్ళిళ్ళు చేసుకుంటామని ఈ యొక్క నేపథ్యంలో ఆయన పిలవలేదు. నీవు ప్రభువు మీద ఆధారపడి ప్రభు కొరకు జీవించి ప్రభు కొరకు ప్రాణాలు పెట్టగలిగే స్థాయిలోనికి నడిపించబడతామని. ఎందుకంటే మరి హెబ్రీ పత్రిక కర్త అంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూస్తూ నీ ఎదుట ఉన్నటువంటి పందెమందు ఓపికతో పరిగెత్తు. ఇది విశ్వాసము యొక్క భాగ్యం. అట్టి భాగ్యములోనికి మనం నడిపించబడాలని జ్ఞాపకం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు పరిశుద్ధాత్మ మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఫలింపచేయను గాక. ఆమెను తలల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, విశ్వాస విషయమై భాగ్యవంతులం కావాలని కోరుకుంటున్నారు. మా జీవితంలో కేవలము మేము నమ్మకము దగ్గర ఆగిపోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన సంగతులు వింటున్నాం, అవును జరిగాయి అనుకుంటున్నాం. అదే సంగతులు, అంతకంటే అద్భుతమైన సంగతులు దేవుడు మా జీవితంలో చేస్తాడంటే మేము నమ్మలేకపోతున్నాం. బ్రాండిన్ అనే వ్యక్తి, ఇదిగో మీలో ఎవరైనా వచ్చినా భుజాల మీద కూర్చుంటే అవతలకి తీసుకువెళ్ళగలను అంటే అప్పటి వరకు నీవు ఇంతటోడు అంతటోడు అని పొగిడిన వారే అతని మీద విశ్వాసం ఉంచలేకపోయారు. ఈరోజు మా ప్రభు ఇంతవాడు అంతవాడు, ఎర్ర సముద్రాన్ని బయలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడని చెప్పుకుంటున్నాం మేము. అదే అద్భుతాలు మా జీవితంలో చేయగలడు అంటే మేము నమ్మలేకపోతున్నామయ్యా. అయ్యా, ఇది విశ్వాసములో మమ్మల్ని భాగ్యవంతులుగా చేయండి. మాలో విశ్వాసాన్ని పెంపొందింప చేయండి అయ్యా. విశ్వాసములో మేము అయ్యా ఆ జార్జ్ స్టార్ట్ వలె మేము ఎదగడానికి సహాయం చేయండి. విశ్వాస విషయంలో మేము జార్జ్ ముల్లర్ వలె ఎదగడానికి సహాయం చేయండి. విశ్వాస విషయంలో ఆ బ్లాండిన్ యొక్క కుమారుని వలె ఎదగడానికి సహాయం చేయండి అయ్యా. ఇదిగో ప్రభా, విశ్వాస విషయమై అబ్రహాముకు వారసులుగా అయ్యా మీ వైపు చూస్తూ సాగిపోయి అయ్యా, ఇదిగో ప్రభా, మరి బిడలంగా మమ్మల్ని మలచండి. విన్న వాక్యం మా హృదయములు ఫలింపచేసి విశ్వాసంలో మేము అయ్యా భాగ్యవంతులంగా మలచబడడానికి మీ కృప అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి